ఒక గ్రామంలో ఒక పాస్టర్ గారు చాలా భక్తితో సేవ చేస్తుండేవారు. ఆయన ప్రతి ఆదివారం పిల్లలకు బైబిల్ కథలు చెప్పేవారు. ఒక రోజు ఆయన ప్రార్థన చేయడం మధ్యలో ఆకాశం ప్రకాశించింది. అందరూ ఆశ్చర్యపోయారు, యేసుక్రీస్తు స్వయంగా అక్కడ కనిపించారు. పిల్లలు ఆశ్చర్యంతో ఆయన వైపు చూస్తూ, భయంతో కూడా కొంచెం వెనక్కి వెళ్లారు. కాని యేసుక్రీస్తు మెల్లగా నవ్వుతూ ముందుకు వచ్చారు. నా చిన్నారి మిత్రులు, భయపడకండి. మీరు పాపాల నుండి విముక్తి పొందాలని, ప్రేమగా జీవించాలనుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లలు కొంచెం ధైర్యంగా అయ్యారు. పాస్టర్ గారు నమస్కరిస్తూ ముందుకు వచ్చారు. పిల్లలందరూ ఆనందంగా ఆయన్ను చుట్టుముట్టారు. ఇలా చెప్పి యేసు ఈ పిల్లలు నా రాజ్యానికి వారసులు. వీరు నిజాయితీగా, విశ్వాసంగా పెరగాలి. మీరు వారికి నచ్చేలా నేర్పండి. ప్రేమించాలి, క్షమించాలి, సహాయం చేయాలి. ప్రతిరోజూ నా పిల్ల. మీరు నవ్వితే నాకు ఆనందం. మీరు బాధపడితే నాకు కష్టంగా ఉంటుంది. మీరు మంచి పనులు చేస్తే నేను గర్వపడతాను. మీరు ప్రతిరోజూ ప్రేమతో జీవించండి. సత్యం కోసం నిలబడండి. ఇలా చెప్పి యేసు మెల్లగా ఆకాశంలోకి లీనమయ్యారు. పిల్లల మనసుల్లో ఆనందం, ఆశలు నిండిపోయాయి. ఆ రోజు నుండి ఆ పిల్లలు ప్రేమ, దయ, విశ్వాసంతో జీవించటం ప్రారంభించారు.